ఆ కర్ణాటక ప్రాంతంలో మెల్కోటె అనేటటువంటి గ్రామంలో దీపావళి రోజున ఒక దేవాలయంలో అందరూ కూడా సమావేశమై పండగ జరుపుకుంటున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళు జరుపుకుంటుంటే హఠాత్తుగా టిప్పు సుల్తాన్ సేనలు వచ్చేసి కొన్ని వందల మందిని చంపేశారు. చేసుకునేవాళ్ళని వీళ్ళందరూ ఈ పూజ చేసుకుని అక్కడ ఉత్సవం చేసుకునే వాళ్ళని చంపాడేశారు. ఆ ఊళ్ళు మొత్తం ఒక్కడిని కూడా పిల్లలని లేదు, పెద్దలని లేదు, స్త్రీలని లేదు, వృద్ధులని లేదు, నాశనం చేసి చంపేశారు అందరినీ. వాళ్ళు దీపావళి ఇప్పటికీ జరుపుకోరు ఆ ఊళ్ళో వాళ్ళు. ఆ మెల్కోటె అనే ఊరేవాళ్ళు. అందుగురించి ఆ మెల్కోటె సంతతికి చెందినటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా దీపావళి జరుపుకునేది కాదు. ఎందుకంటే ఆ మెల్కోటె ప్రాంతం నుంచి వచ్చిన ఆవిడ ఆ ఊరు నుంచి. వాళ్ళకి దీపావళి అనేది ఒక బ్లాక్ అయిపోయింది, ఒక బ్లాక్ ఫ్రైడే అంటాను చూసారా, అలాగ అయిపోయింది. కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు, ఆ ఊరు నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు దీపావళి జరుపుకోరు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే ఇది ఇప్పటిది కాదు. ఎందుకు రామతీర్థంలో రాముల వారి తల తీసేయలే, విరగొట్టలేదా, అంతర్వేద రథాన్ని కాల్చేయలేదా, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయమ్మా. కాకపోతే దొంగలు దొరకకపోతే అది బయటికి రాదు, కాసేపు బాధపడతాం, కాసేపు ఊరుకుంటారు. ఇక్కడ దొరికాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణ చెప్పాలంటే ఇతర మతస్థులని కాదు కానీ మన హిందూ ధర్మానికి శత్రువులు మన హిందువులే, బయట వాళ్ళు ఎవరు కాదమ్మా. బయట వాళ్ళు ఉన్నారు, మన హిందూ ధర్మానికి శత్రువులు హిందువులే, మన వాళ్ళే మనకు వ్యతిరేకం.